పాకిస్తాన్కి అమెరికా ఆయుధాలు సమకూరుస్తుందా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తుందా చూడాలి. ఎందుకంటే మొన్ననే ఆసిఫ్ మునీర్ని పిలిచి భోజనం పెట్టినటువంటి అమెరికా దగ్గరికి ఇప్పుడు వరుసగా పాక్ సైనికాధికారులు క్యూ కడుతున్నారని చెప్పాలి. ఆసిఫ్ మునీర్ వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు వెళ్ళాడు. వాస్తవంగా బయటికి చెప్తుంది అయితే యుఎస్ మిలిటరీ నాయకులతో పాక్ ఎయిర్ మార్షల్ సమావేశమై చైనా పరికరాల విశ్వసనీయత మీద ఆందోళన నేపథ్యంలో యుఎస్ అధునాతన ఆయుధాలు వ్యవస్థలతో పాకిస్తాన్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించడం మీద దృష్టి సారించిందని, F-16 ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఎయిర్ టు ఎయిర్ మిసైల్, AIM-7 స్పారో వంటి వాటిని కొనుగోలు చేయాలని యోచిస్తోందని బయటికి ప్రచారం చేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా చైనాతో ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు అమెరికాతోని అంత సీన్ ఏమి ఉండదు. వాస్తవంగా అమెరికా అమ్మాలంటే అంత డబ్బులు పాకిస్తాన్ దగ్గర ఉండాలి, అదే అడుక్కుదంటుంది. ప్రపంచ దేశాల నుంచి అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఉంది. అదే అమెరికా అప్పు ఇప్పిస్తేనే IMFను వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి. అట్లాంటి దానికి కావాలంటే అమెరికా కావాలనుకుంటే ఇస్తుంది. బేసిక్గా అయితే అమెరికా పాక్లో ఏదో ప్లాన్ చేస్తుంది. ఇమ్రాన్ని బయటికి తెప్పించడం ప్లాన్ చేస్తుందా? ఇమ్రాన్ ఖాన్ అయితే చైనా ప్రేమికుడు, ఇది అమెరికా ప్రేమికుడు ఓ రకంగా చెప్పాలంటే. చైనాని పక్కన పెట్టాలని కోరుకునేటటువంటి వాడు. బట్ అతను అక్కడ సైనికాధికారులు జైల్లో పెట్టారు. ఇప్పుడు అతన్ని ఏమైనా విడిపించి షరీఫ్ బ్యాచ్ని బయటికి పంపిస్తుందా, లేదంటే కనుక ఇప్పుడు ఇరాన్ మీదన ఇప్పుడు అక్కడికి మళ్ళీ ఇజ్రాయెలు అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు అక్కడికి వచ్చి చేరుతున్నాయి అన్నటువంటిది ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఏదన్నా చేయడానికి అప్పుడు పాకిస్తాన్ సహకారం కోసం ఏమన్నా ప్లాన్ చేస్తుందా తెలియాలి. అట్ ద సేమ్ టైం భారత్ కొట్టిన దెబ్బతో దెబ్బతిన్నటువంటి ఎయిర్ బేసులకి రిపేర్లు అమెరికా డబ్బులతో చేయించుకుంటూ, దానికి బదులుగా ఇప్పటికే నూర్ఖాన్ ఎయిర్ బేస్ అమెరికా వాడుకుంటుంది కాబట్టి ఇంకేమన్నా వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తుందా పాకిస్తాన్ చూడాలి.